రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా విశేషమైన యోగక్షేమాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు 9/12/2024 రోజున యోగక్షేమం నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఇది కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు. ఇది చాలా అద్భుతమైన యోగక్షేమము. ఎవరికైతే కుటుంబంలో గొడవలు కానీ, అలాగే భార్యాభర్తల సఖ్యత కానీ, భార్యాభర్తల మధ్యలో గొడవలు జరగడం కానీ, అలాగే సంబంధించిన ఏమన్నా ఆటంకాలు ఉన్నా, వాళ్ళకి ఇబ్బంది ఉన్నా, ఈ చెప్పే యోగక్షేమాన్ని పాటించినట్లయితే వాళ్ళకి ఇలాంటి గొడవలు జరగకుండా భార్యాభర్తల సఖ్యత, కుటుంబ సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇది చాలా అద్భుతమైన యోగక్షేమము. ఇది ప్రతి ఒక్కరు చేస్తే చాలా విశేషమైన ఫలితం పొందగలుగుతారు. అలాగే మీకు దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయం ఏదైనా, రామాలయం కావచ్చు, అలాగే వెంకటేశ్వర స్వామి కావచ్చు, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కావచ్చు, సతీ సమేతంగా ఉన్న దేవాలయాలు ఏదైనా పర్లేదు, విష్ణుమూర్తి సంబంధించిన ఆలయాల్లో మీరు ఈ పరిహారాన్ని చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు. అలాగే మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి మీరు ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకున్న తర్వాత, అలాగే మీకు తోచినంత ఏదైనా కొంచెం వెండిని మీకు అక్కడ ఉన్న అర్చకులకు స్వామివారికి ఇవ్వమని చెప్పండి. ఒక తీగలాగా చేయించండి. లేదన్నా మీకు వెండి ఎంత వీలైతే అంత వీలుగా మీరు అర్చకులకు సమర్పించి మీ పేరు గోత్రనామాలతో మీరు అర్చన చేసినట్లు ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఇంట్లోని భార్యాభర్తలు కలిసి భోజనం చేయాలి. చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే ఈ చేసిన తర్వాత కూడా మీకు ఉదయం అయితే మీకు వీలైతే ఉదయం చేయండి, లేదా ప్రదోష కాలంలో అయితే చాలా అద్భుతమైన ఫలితం కలుగుతుంది. అలాగే ఇది భార్యాభర్తల సఖ్యత, కుటుంబ సఖ్యత సరే భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళకుండా ఎవరో ఒక్కరు వెళ్ళినా ఇలాంటి చెప్పిన పరిహారం చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే ఎవరో ఒకరు వెళ్ళ కుటుంబంలో గొడవలు కానీ, ఆ కుటుంబ సభ్యులు విడిపోవడం కానీ జరిగితే ఇలాంటి మీరు పరిహారాన్ని చేసినట్లయితే మీకు ఇలాంటి గొడవలు కానీ ఇలాంటివి వేయకుండా మీకు ఆటంకాలు లేకుండా తొలగిపోతాయి. అలాగే ఈ ప్రతి ఒక్కరు కూడా వివాహానికి సంబంధించిన వివాహం అయిన తర్వాత కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రతిదానికి ఏదో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిహారాన్ని మీరు చేస్తే మీకు మంచి ఫలితం కలుగుతుంది. ఇలా అది మీ రామాలయంలో కానీ, మీకు దగ్గరలో ఉన్న రామాలయం వెళ్తే చాలా ఇంకా మంచిది. లేదా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, అలాగే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అయితే మీరు దర్శిస్తే ఈ అర్చన మీరు పూజ నిమిత్తం చేయించుకున్న తర్వాత మీకు తోచిన వెండి తీగని కానీ, వెండి కానీ మీకు ఎంత వీలైతే అంత మీరు అర్చకులకి మీకు సమర్పించండి. మీకు తర్వాత మీరు ఇంటికి వచ్చిన తర్వాత భార్యాభర్తల కుటుంబ సభ్యులు కలిసి భోజనం చేస్తే ఆ ఇంట్లో కుటుంబ సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఆటంకాలు తొలగిపోతాయి. ఈ యోగక్షేమాన్ని పాటించిన తర్వాత మీకు ఇలాంటి గొడవలు జరగకుండా ఆ కుటుంబం సఖ్యతగా ఉంటుంది. మరిన్ని మీకు ఇలాంటి అడగాలనుకున్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, దానికి సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.